పాలన అంతకన్నా కాదు అనేది ఈ జాతర నిర్వహణలో తెలిసి వస్తుంది. కానీ అధికారులను కూడా నేను వేడుకుంటా ఉన్నాను, మీరున్నప్పుడు మేమున్నప్పుడు మిమ్మల్ని చక్కగా గౌరవించుకున్నాం, ఫ్రెండ్లీ పోలీస్ అన్నాం, ప్రభుత్వ ఉద్యోగస్తులందు మా సహోదరులని గొప్పగా గౌరవించుకున్నాం. కానీ ఇవాళ పోలీసులను అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తడానికి ఉపయోగించుకుంటున్నారు. లేకపోతే ఈ ఏర్పాట్లకు కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ కాని వాళ్ళతో కూడా పోలీసులు కలిసి రివ్యూ చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది పునరావృతమైతే ఇంకోసారి ఇలాంటివి జరిగితే తప్పకుండా అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా మేమే పోరాటం చేస్తాం. మీరు ప్రజాప్రతినిధులకు సహకరించండి, వాళ్ళతో కలిసి రివ్యూ చేయండి. కానీ గాలికి వచ్చిన ప్రతి ఒక్కరు వార్డు మెంబర్ కూడా కానీ ఊళ్ళో పనికి రానోడు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండు వేసుకుంటే వాళ్ళతో రివ్యూ చేస్తున్నారు. ఈ పద్ధతి మానుకోమని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నేను ఈ లక్ష్మీనరసింహస్వామి గుట్ట నుంచి స్వామి ఆశీస్సులతోని ఈ ప్రాంతం సుభిక్షంగా ఉన్నాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక రోడ్డు ప్రమాదాలు, చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోడ్లు ఇట్లనే ఉంటాయి. ఇవాళ మానుకోట రోడ్లు, మన గొరూరు మహబాద్ రోడ్డు కానీ మహబాద్ బయ్యారం రోడ్డు కానీ ఇవాళ ఏ రోడ్డు చూసినా అన్ని గుంతల రోడ్లుగా ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. నేను ఇన్ని 3 ఏళ్ళు అయిపోయింది నేను ఇచ్చి, కానీ నేనున్నప్పుడు పోసిన కంకర్ తప్ప మరి ఇంకో తట్టేడు మట్టి పోయలేదు. దీని మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇచ్చే చేత ఎలాగో కాదు, మీకు ఇచ్చే తెలివి లేదు, తెచ్చే తెలివి లేదు, ఇచ్చే చేత కాదు, ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. కానీ మేము ఇచ్చిన పనులన్నా పురోగతిలో ఉండే తప్పకుండా ఈ మధ్యన కలెక్టర్ని ఎస్పీని కలుస్తాం, వాటి మీద సమీక్ష చేయమంటాం, వాటిని పూర్తి చేయమని అడుగుతాం. కాంట్రాక్టర్లను అడిగితేనేమో మేము బిల్లుల కోసం పోతే కమిషన్ల కోసం మరి ఎగబడుతున్నారు, కమిషన్లు అడుగుతున్నారు, అందుకని మేము చేయలేకపోతున్నాం అంటున్నారు. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ, మీ సంపాదన మీద ఉన్న శ్రద్ధ పాలన మీద పెట్టండి, కళ్ళు తెరవండి అని చెప్పి హెచ్చరిస్తూ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.